సర్కారుపై మంత్రి ఆర్టీఐ అస్త్రమాట. సర్కారు అసలు ఆర్టీఐ ఎవరు పెడతారు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాఖలలో పనితీరుని తెలుసుకోవడానికి, వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ శాఖలలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మనకు ఉపయోగపడుతుంది, సమాచార హక్కు చట్టం. మరి మంత్రే ఈ శాఖలో ఏం జరుగుతుంది, తన శాఖలో ఏం జరుగుతుంది, ఎదుటి వాళ్ళ శాఖలో ఏం జరుగుతుందని మంత్రే తన అనుచరులతోటి ఈ ఆర్టీఐ పెట్టిస్తున్నాడట. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు పెట్టిస్తున్నాడట. ఏంది ఒకసారి చదువుదాము. ఏకంగా సొంత శాఖ పైన అప్లికేషన్ దాఖలు, తన శాఖ మీద కూడా అప్లికేషన్ పెట్టించిండు. అంటే ఏం జరుగుతుంది, తనకు తెలియకుండా ఏమైనా జరుగుతుందా, మరి దాని లోపాలు ఏమున్నాయి అనేటువంటి చూస్తుండా. ప్రధానంగా భూములు కేటాయింపులు టెండర్ల పైన ఆరా, ఏ భూములు ఎవరికి, ఏ కంపెనీ ఎంత కోట్ చేసిందని కూపి, సమాచారం ఇవ్వకపోతే ఫోన్ చేసి మరి ధమ్కీలు, భవిష్యత్ ప్రణాళికలో భాగంగానే వివరాల సేకరణ. ఎవరైంటాడు ఆయన అన్నప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అంటే మనకు క్లారిటీ కాదు, వినిపిస్తుంది. ఎందుకు మరి ఆయన రెవెన్యూ శాఖ మీద కూడా ఆయన అప్లికేషన్లు పెట్టించినట. టెండర్లు వాడుతున్నారు భూములు, ఏ భూమి ఎంత వచ్చింది, దీనివల్ల లాభం ఎంత వచ్చింది, ఇదంతా ఏందనేటువంటిది మొత్తం మీద సమాచారం తెలుసుకొని తన దగ్గర పెట్టుకుంటున్నాడు. అంటే కాళేశ్వరం విషయంలో ఎట్లయితే కేసీఆర్ ఎట్లయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు, మళ్ళీ రాబోయే కాలంలో ఆయన భూములు కింద మీద అయితే నా పని కథమేనా అని ముందే అంత సమాచారం దగ్గర పెట్టుకొని రాబోయే రోజులలో దీనికి ఒక క్లారిటీ ఉండాలని చేస్తున్నాడా, లేదా అక్రమంగా వీటిని కొట్టేయాలని చేస్తున్నాడా, ఏది ఏమైనా తన శాఖతో పాటు ఇతరుల శాఖలో అప్లికేషన్స్ పెట్టించి సమాచారాన్ని తెప్పించుకుంటున్నాడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేటువంటిది మనకు వినిపిస్తున్నటువంటి మాట. భూ కేటాయింపులు టెండర్లపై ఫోకస్ అట, సొంత శాఖపై సైతం దరఖాస్తులు పెట్టించుకుంటున్నాడు. మొత్తం మీద ఇన్ఫర్మేషన్ అంతా దగ్గర పెట్టుకొని ఏం చేస్తాడో రాబోయే కాలంలో చూద్దాం.